ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు తెలంగాణలోని ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మరియు 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఈఏపీ సెట్ బైపీసీ ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మే మొదటి వారంలో, రెండో వారంలో ఎగ్జామ్ అయిపోతుంది. మే 3వ వారంలో రిజల్ట్స్ వస్తాయి. జూన్ మొదటి వారంలో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే చాలామంది విద్యార్థులకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఫీజులు ఎలా ఉంటాయి, ఏ కాలేజీలో ఏ గ్రూప్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం, టీజీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఫీజులు, కాలేజీలు అన్నీ తెలుసుకోగలుగుతారు. హలో, దిస్ ఈజ్ డాక్టర్ దినేష్ కుమార్ గట్టు. ఈరోజు మనము ఈ వీడియోలో టీజీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ ఎందుకు ఆన్లైన్లో ఉంటుంది తెలుసుకుందాము. 3 లక్షల మందికి విద్యార్థులకి కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో చేయడము సాధ్యం కాదు. ఈ సమయంలో విద్యార్థులే ఇంటి దగ్గర కూర్చొనే మీరు ఆప్షన్స్గా పెట్టుకోవడానికి, మీకు నచ్చిన కాలేజీని ప్రయారిటీ ప్రకారం పెట్టుకోవడానికి ఈ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 2009లోనే ప్రారంభమైంది. సో ద కౌన్సిలింగ్ ప్రాసెస్ సిస్టమేటికలీ అలొకేట్స్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ సీట్స్ అక్రాస్ తెలంగాణ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఈఏపీ సెట్ ర్యాంక్ కేటగిరీ, రిజర్వేషన్ పాలసీస్, మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ బ్రాంచ్, మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్, వీటిపైనే ఈ కౌన్సిలింగ్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఎవరు ఈ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్? నెంబర్ 1, తప్పనిసరిగా ఈఏపీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. నెంబర్ 2, ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ రిక్వైర్డ్ పర్సంటేజ్తో పాటు కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం మార్క్స్, కౌన్సిలింగ్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి? 40 మార్క్స్ అనేది ఒక మినిమం కేటగిరీ కాబట్టి అది ఉండాలి. ఏజ్ ఎలిజిబిలిటీ కూడా ఇంపార్టెంట్. కొంతమంది 15-16 సంవత్సరాలకి కూడా ఎంసెట్ రాస్తారు, అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఏజ్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలుకి ఈ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది ఎన్ని స్టెప్స్ ఉంటుంది? ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడము, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్, ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడము. ఇప్పుడు మనము ఈ స్టెప్స్ అన్నింటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ టీజీ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ అంతా కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలియే చేస్తుంది. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ tgeapset.nic.in. ఇక్కడ క్లియర్గా చూడండి మీరు, tgeapset.nic.in. మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్, కాలేజెస్ ఏముంటున్నాయి, ఏమేమి బ్రాంచెస్ ఉంటున్నాయి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఏ కాలేజీలు కౌన్సిలింగ్లో వస్తున్నాయి, అంతా కూడా మనము tgeapset.nic.in వెబ్సైట్ లోపల చూసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ మనకి కౌన్సిలింగ్ ఫీ ఉంటుంది. దాని తర్వాత మనము బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయడము, ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడము. సో పే కౌన్సిలింగ్ ఫీ. కౌన్సిలింగ్కి వెళ్ళే విద్యార్థులు ఓసీబీసీ విద్యార్థులు అయితే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 600 రూపాయలు ఆన్లైన్లో మనము టీజీ ఈఏపీ సెట్ వెబ్సైట్లో పే చేయాలి. ఈ పే చేసే క్రమంలో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. వాటి ద్వారా మనము పేమెంట్ చేస్తాము. ఈ పేమెంట్ చేసే సమయంలో మన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, ఈఏపీ సెట్ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మనము స్లాట్ బుక్ చేసుకుంటాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. నెక్స్ట్, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో తెలంగాణలోని ప్రతి జిల్లాలో హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, హెచ్ఎల్సి. ఆ హెల్ప్ లైన్ సెంటర్ని మనం ఎప్పుడైతే పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటామో ఆ సమయంలోనే మనకి నచ్చిన డేటు, టైము, ప్లేసు 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 సెట్స్ జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏమేమి సర్టిఫికేట్స్ ఇంపార్టెంటో చూడండి. ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఆధార్ కార్డు. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా కౌన్సిలింగ్లో మిమ్మల్ని ఎంటర్ కానివ్వరు. ఏ సర్టిఫికేట్ ఎలా ఇంపార్టెంటో మనం ఇప్పుడు చూద్దాము. ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్, ఈ 2 ఎందుకు ఇంపార్టెంట్? వాళ్ళకి తెలుసు మనం క్వాలిఫై అయినామని తెలుసు, మన ర్యాంక్ ఎంతో తెలుసు. అయినా కూడా మనం రిజిస్టర్ అయిన తర్వాత
అక్కడ ఉన్న డేటాతోని మ్యాచ్ చేసుకోవడానికి మనల్ని తీసుకురమ్మని చెప్తారు. ఆ సమయంలో హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. నెంబర్ 1. ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. మనము లాంగ్ మెమోస్ ఏవైతే ఒరిజినల్ మెమోస్ కాలేజ్ వాళ్ళు ఇస్తారో ఆ ఒరిజినల్ మెమోస్తో పాటు 2 సైజ్ జిరాక్స్ కూడా తీసుకెళ్తాము. మన ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉందా లేదా చెక్ చేస్తారు. నెక్స్ట్, క్యాస్ట్. ఎవరైతే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ని పొందాలనుకుంటున్నారో ఆ విద్యార్థులు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 2014 తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నది యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైతే విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని పొందాలనుకుంటున్నారో సంబంధించిన అధికారుల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద కూడా 2026-27 అకాడమిక్ ఇయర్కి అప్లికేబుల్ అని రాసుంటుంది. అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే చాలామంది విద్యార్థులు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు తీసుకున్నారు. అయితే దానిపైన 2025-26 అప్లికేబుల్ అని రాసి ఉంటుంది. అది చెల్లదు కాబట్టి ఈ సంవత్సరం మీరు సపరేట్గా కొత్తగా తీసుకోవాలి. దానిపైన 2026-27 అకాడమిక్ ఇయర్కి అని రాసి ఉంటుంది. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జనవరి 1, 2026 తర్వాత తీసుకున్నదే యాక్సెప్టబుల్, అంటే ఈ సంవత్సరం తీసుకోవాలి. అయితే ఏ విద్యార్థికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మనం ఒకసారి చూద్దాము. ఓసీ అండ్ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అర్బన్లో ఉంటే 2 lakhs బిలో, రూరల్లో ఉంటే 1.5 lakh బిలో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్, ఎస్సీ అండ్ ఎస్టీ విద్యార్థులు అర్బన్లో ఉన్న రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ని కనుక మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే సంబంధించిన అధికారుల నుంచి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అయితే చాలామంది విద్యార్థులు సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తాము మాకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అడుగుతారు. ఇక్కడ 2 కేటగిరీస్. ఒకటి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, కేటగిరీ 2 ఓన్లీ 35,000 మాత్రమే వచ్చే కేటగిరీ. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది? 1 ఎస్సీ విద్యార్థులకి, 2 ఎస్టీ విద్యార్థులకి, 3 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులకి, 4 క్యాస్ట్తో సంబంధం లేకుండా 10,000 బిలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి, 5 ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఈ కేటగిరీ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎప్పుడు? ఇవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. మరి 35,000 ఎవరికి వస్తుంది? ఓసీ అండ్ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10,000 ఎబో ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వదు, కేవలం 35,000 మాత్రమే వస్తుంది. అంటే ఈ కేటగిరీలో వీళ్ళు ఒక 1 lakh రూపీ కాలేజీలో కనుక సీట్ అలాట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినప్పుడు 35,000 గవర్నమెంట్ ఇస్తే రిమైనింగ్ 65,000 రూపాయలు స్టూడెంట్ పే చేయాలి. ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన గైడ్లైన్స్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉంటేనే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనము ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఒక విద్యార్థి లోకల్ క్యాండిడేటా కాదా ఎలా తెలుసుకుంటారు అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివాడు అని చూస్తారు. అయితే మనకున్న మెమోస్ 6th నుంచి ఉండవు. అప్పుడు మనము చదివిన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇఫ్ ఒకవేళ ఎవరైనా విద్యార్థి దగ్గర లేకపోతే కౌన్సిలింగ్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి సఫిషియెంట్ టైం ఉంది. ఇఫ్ ఎవరి దగ్గరైనా మిస్ అవుతే సంబంధించిన స్కూల్ అధికారుల దగ్గర నుంచి కానీ కాలేజ్ అధికారుల దగ్గర నుంచి కానీ స్టడీ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకొచ్చుకోవాలి. అది ఉంటేనే మీరు లోకలా నాన్ లోకలా తెలుస్తుంది. నెక్స్ట్, టీసీ. మనం ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి వచ్చామో ఆ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. దాని తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్, 2 సైజ్ జిరాక్స్ మ్యాండేటరీగా ఉండాలి. 2 సైజ్ జిరాక్స్ ఎందుకు? ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ మనకి ఒరిజినల్ జిరాక్స్ మనకి ఇచ్చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఒరిజినల్స్ జిరాక్స్ పక్కన పెట్టుకొని వెరిఫై చేసేసి మీకు ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇక్కడితో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్స్ అయిపోయిన తర్వాత ఆ సంబంధించిన అధికారులు వెరిఫై చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ పైన
మీ పేరు, మీ క్యాస్ట్, మీ ర్యాంక్, ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఆ విషయాల ఆధారంగానే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అందులో కనుక ఏమైనా తప్పులు జరిగితే అక్కడే మీరు సంబంధించిన అధికారులతోని మార్చుకొని ఆ సెంటర్ నుంచి బయటికి రండి. వన్స్ ఇక్కడితో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకున్న స్టెప్ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడము. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే క్రమంలో ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే చూస్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ అక్రాస్ తెలంగాణ. దాదాపు 180 కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. ఈ 180 కాలేజీలలో విచ్ ఈజ్ బెస్ట్, ఏది బాగుంటుంది, దేనికి ఎక్కువ అక్రిడేషన్స్ ర్యాంకింగ్స్ ఉన్నాయి, దేనికి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది, దేనికి న్యాక్ అక్రిడేషన్ ఉంది, ఏ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, ఏ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ హాస్టల్ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనం ఏం చేసుకుంటాము, ఒక లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ తయారు చేసుకుంటాము. దేనికి ఫస్ట్ ఆప్షన్, దేనికి సెకండ్ ఆప్షన్. బ్రాంచ్ ప్రయారిటీ, సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీయూ కూకట్పల్లికి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందే మీరు తెలుసుకోవాల్సిన విషయము కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, కోర్స్ కోడ్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, కోర్స్ కోడ్ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలేజీలు ఎక్కడ ఉంటున్నాయి, ఫీజులు ఎక్కడ ఉంటున్నాయి, కోర్స్ కోడ్లు ఏంటి, కాలేజ్ కోడ్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి, ప్లే స్టోర్కి వెళ్ళి సోషల్ పోస్ట్ అకాడమీ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, ఆ కాలేజ్ కోడ్ ఏంటి, ఆ కోర్స్ కోడ్ ఏంటి, ఫీజు ఎంత ఉంటుంది, అవన్నీ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఈ కౌన్సిలింగ్కి ప్రిపేర్ కావచ్చు. ఈ బ్రాంచ్ ప్రయారిటైజేషన్, కాలేజ్ సెలెక్షన్ ఇవన్నీ చూసుకునే దానికంటే ముందు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను మీకు, ఒకటి చూడండి. నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీయూకి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది జేఎన్టీయూ. సెకండ్ ఆప్షన్ ఉస్మానియాకి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది ఓయూసీఈ కాలేజ్ కోడ్. థర్డ్ ఆప్షన్ సిబిఐటికి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది సిబిఐటి కాలేజ్ కోడ్. ఫోర్త్ ఆప్షన్ వాసవి కాలేజ్కి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది వాసవి కాలేజ్ కోడ్. ఫిఫ్త్ ఆప్షన్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కోడ్. నేను ఓన్లీ టాప్ ఒక 5 ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాను. ఇలా మనము ఒక 180 కాలేజీలని ఆప్షన్స్గా తీసుకోవాలి. ఇది కాలేజ్ కోడ్. కోర్స్ కోడ్, తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో కానీ లేకపోతే ఫార్మసీ కౌన్సిలింగ్లో కానీ దాదాపు 49 బ్రాంచెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే సార్ సిఎస్సి ఒకటే కదా అనుకుంటారు. తప్పు. సిఎస్సిలోనే దాదాపు మనకి 18 గ్రూపులు ఉన్నాయి. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఏఐడి, ఏఐఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, ఇలా మనకి డిఫరెంట్ బ్రాంచెస్. సార్ సిఎస్ఎం ఏంటి, మీరు ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్న ఏఐఎంఎల్ని కౌన్సిలింగ్ కోడ్ వచ్చేసి సిఎస్ఎం. ఇన్ని రోజులు మీరు మాట్లాడుకుంటున్న డేటా సైన్స్ కోడ్ వచ్చేసి సిఎస్డి. ఇలా మనకి కోడ్స్ కూడా ఉంటాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ కాలేజ్ కోడ్లు, కోర్స్ కోడ్లు ఇవన్నీ కూడా మీరు సోషల్ పోస్ట్ అకాడమీ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్లు కూడా తెలుసుకోవాలి. డిస్ట్రిక్ట్ కోడ్లు ఎందుకు తెలుసుకోవాలి సార్, జేఎన్టీయూ హైదరాబాద్. నేను కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో నాకు నచ్చిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలు కనిపిస్తాయి. అయితే నేను జేఎన్టీయూ కూకట్పల్లి హైదరాబాదే కదా అని ఓన్లీ హైదరాబాద్ మాత్రమే సెలెక్ట్ చేస్తాను. నాకు అప్పుడు జేఎన్టీయూ కూకట్పల్లి కనిపించదు. ఎందుకంటే జేఎన్టీయూ కూకట్పల్లి ఉన్నది మేడ్చల్ జిల్లాలో. మనం తెలుసుకోకుండా ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే వచ్చే నష్టమేం లే, బట్ ఆ కాలేజీలు కనిపించకపోతే మీరు కొంచెం టెన్షన్ పడతారు. దానికంటే ముందే ఆ కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ తెలుసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ ఉంది, హైదరాబాద్ డిస్టిక్లో ఉంది. సిబిఐటి ఎక్కడ ఉంది, రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. వాసవి కాలేజ్ సిటీ అవుట్స్కర్ట్స్ కదా సార్, మరి అది రంగారెడ్డి కదా, కాదు, ఇది హైదరాబాద్ డిస్టిక్లో ఉంది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఎక్కడ ఉంది, మేడ్చల్ జిల్లాలో ఉంది. ఇలా మనకి ఒక్కొక్క కాలేజు ఒక్కొక్క డిస్టిక్లో ఉంటుంది. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న కాలేజీలే మనకి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, ఇవన్నీ కూడా సిటీ సరౌండింగ్స్లో ఉన్నాయి. కాలేజీలు అన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ కాలేజీల కోడ్లు, డిస్ట్రిక్ట్ కోడ్లు తెలుసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. హౌ టు చూస్ వెబ్ ఆప్షన్స్. ఇప్పటిదాకా మనము ఫస్ట్ స్టెప్లోనేమో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకున్నాము. సెకండ్ స్టెప్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్లాలో తెలుసుకున్నాము. థర్డ్ స్టెప్లో లాగిన్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ మనం సిస్టంలో ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్, హౌ టు చూస్ యువర్ వెబ్ ఆప్షన్స్, ఫ్యాక్టర్స్ టు కన్సిడర్. ఇక్కడ మనకి యువర్ ర్యాంక్,
రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ పొజిషన్ ఇన్ ద మెరిట్ లిస్ట్. మనకు ఎంత ర్యాంక్ వచ్చింది, గత 2 సంవత్సరాల నుంచి ఆ ర్యాంక్కి ఎలాంటి కాలేజీలు వచ్చినాయి, ఏమేమి బ్రాంచెస్ వచ్చినాయి, అదంతా కూడా మనము డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ రెప్యుటేషన్. ఏ కాలేజ్ అయితే మనం ఆప్షన్గా పెడుతున్నామో ఆ కాలేజ్ క్వాలిటీ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఏమున్నాయి, ఏమేమి అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏమేమి ర్యాంకింగ్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి. బ్రాంచ్ డిమాండ్. ఇప్పుడు అందరూ కూడా సిఎస్సి అని డిమాండ్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్ 10 కాలేజీలో సిఎస్సి వచ్చే అవకాశం లేదు, టాప్ 10 తర్వాత సిఎస్సి వస్తుంది. కానీ నేను ఒకవేళ బ్రాంచ్ మార్చుకుంటే టాప్ 10 కాలేజీలో ఈసీ వస్తుంది. ఆ సమయంలో మీకు ఆసక్తి ఉందా లేదా? ఒకవేళ నేను టాప్ 10 తర్వాత కాలేజీలో సిఎస్సి చేయడం కరెక్టా, టాప్ 10 కాలేజీలో ఈసీఈ చేయడం కరెక్టా? ఎందుకంటే కొంతమంది విద్యార్థులు సార్ నాకు కెమికల్ ఇంజనీరింగ్ వస్తుంది సార్ టాప్ 5 కాలేజీలో పోనా అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కాలేజ్ మంచిదే, కానీ నీకు ఆసక్తి లేకపోతే, ఆ సబ్జెక్ట్ నీకు చదవడం రాకపోతే భవిష్యత్ మీద నీకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అలాంటి సమయంలో కాలేజ్ ఎంత మంచిదైనా సరే సబ్జెక్ట్ పైన కూడా నీకు అవగాహన ఉండాలి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ లొకేషన్ ప్రిఫరెన్సెస్. చాలామంది సార్ నాకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది బ్లైండ్గా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఉండేది ఎక్కడో కూకట్పల్లి, కాలేజ్ ఎక్కడో గట్కేసర్లో ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడము రావడం కష్టం. ఇఫ్ ఒకవేళ అది టాప్ కాలేజ్ అనుకోండి, నో ప్రాబ్లం, లొకేషన్ ఎంత దూరమైనా పర్లేదు, ఎందుకంటే మనకు అంత కష్టం అనిపించదు. అదొక యావరేజ్ కాలేజ్, మనకి దగ్గరలో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. మరి ఆ యావరేజ్ కాలేజ్కి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి నేను? ఆ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చే సమయంలోనేమో లొకేషన్ ఇవేం చూడము. ఎప్పుడైతే నార్మల్ కాలేజ్ దగ్గరికి వస్తామో ఆ సమయంలో మనం కొన్ని కన్సిడర్ చేయాలి. లొకేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేయాలి. మీ ఇంటికి ఎంత దూరంలో ఉంది ఏంటి అనేది మనం సెకండ్ లెవెల్ కాలేజ్ దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోవడం బెటర్. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ రాదో 35,000 మాత్రమే వస్తుందో ఆ సమయంలో మీ దగ్గర మీ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి తెలంగాణలో మనకి కాలేజీల ఫీజులు 35,000 రూపాయల నుంచి దాదాపు 2 లక్షల రూపాయల దాకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ 35,000 మాత్రమే వస్తుంది, 2 లక్షల రూపాయల కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు 1,65,000 రూపాయలు ప్రతి సంవత్సరం నేను కట్టాలి. కానీ సీట్ అలాట్ అయిన తర్వాత నేను కట్టకపోతే సీట్ పోతుంది. సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటే అప్పటికే సీట్స్ అన్ని ఫిల్ అవుతాయి. మనం ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో వీటన్నింటిని ఎలా కన్సిడర్ చేస్తున్నామో ఫీజును కూడా అలా కన్సిడర్ చేయండి. బట్ ఈ విషయానికి వచ్చేసరికి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫీజు అనేది ఎక్స్పెండిచర్ కాదు, ఇన్వెస్ట్మెంట్. మీరు ఎప్పుడైతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని ఒక మంచి కాలేజ్ ఫీజు ఎంత ఉన్నా పర్లేదు అని ఆప్షన్ పెట్టుకున్నారో అది మీకు భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉంటుంది. 4 సంవత్సరాలు ఒక యావరేజ్ కాలేజ్లో చదివి జాబులు లేక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక మళ్ళీ బయటకు వచ్చేసి ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టడం కంటే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్కి మంచి ఫీజు ఉన్న కాలేజీలో పోవడం తప్పేం కాదు. సో ఈ ఫీజు అనేది మీ ఫినాన్షియల్ ఫీజిబిలిటీ అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. డ్రీమ్ ఆప్షన్స్ టాప్ చాయిస్ బేస్డ్ ఆన్ ర్యాంక్ అండ్ అంబిషన్, మీడియం ఆప్షన్స్ రియలిస్టిక్ చాయిస్ విత్ ఇన్ రీచ్, సేఫ్ ఆప్షన్స్ గ్యారంటెడ్ చాయిస్ విత్ లోయర్ కట్ ఆఫ్స్. మీరు ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో వీటిని కన్సిడర్ చేసేసి కూడా ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళేసి డిస్ట్రిక్ట్లు అన్నీ తెలుసుకొని కాలేజ్ కోడ్లు తెలుసుకొని ఆప్షన్స్గా పెట్టుకున్నాం ప్రయారిటీ ప్రకారం. దాని తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రాన్స్పరెంట్ అల్గారిథం కన్సిడరింగ్ యువర్ ర్యాంక్, కేటగిరీస్ అండ్ సబ్మిటెడ్ ప్రిఫరెన్సెస్. మనకున్న క్యాస్ట్, ర్యాంక్, మనం పెట్టిన ఆప్షన్స్ ప్రయారిటీ ప్రకారమే మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ జరిగిన క్రమంలో గత సంవత్సరం నుంచి తెలంగాణలో మనకి మాక్ అలాట్మెంట్ అనేది ప్రవేశపెట్టారు. కొంతమంది విద్యార్థులు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, కొంతమంది సిటీలో ఉండి కూడా అవగాహన లేకుండా తప్పుగా ఆప్షన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒక్కసారి మిస్టేక్ జరిగితే మళ్ళీ సరిదిద్దుకోవడానికి సమయం కూడా ఉండదు. కాబట్టి గత సంవత్సరం నుంచి మనకి ఒక అద్భుతమైన ప్రాసెస్ మాక్ సీట్ అలాట్మెంట్ అని పెట్టారు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుంది, ఇది ఓకేనా, ఈ ఆప్షన్స్ ప్రయారిటీ అంతా కూడా కరెక్టా కాదా అని చెక్ చేసుకోమంటారు. ఇఫ్ ఒకవేళ మీకు ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం, అలానే ఉంచేసేయండి. మీరు 100 ఆప్షన్స్ ఇచ్చారు, 15వ కాలేజ్ మీకు సీట్ అలాట్ అయింది, దాని కింద ఇంకా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి అంటే సిస్టమ్ ఆ కింద ఆప్షన్స్ చూడలేదు. కాబట్టి మీరు మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఏం చేయాలి, ఆ కింద ఉన్న బెటర్ ఆప్షన్స్ని పైకి తీసుకురావాలి. తీసుకురాకపోతే మళ్ళీ అదే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు. సో మార్క్ సీట్ అలాట్మెంట్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది మనకి మెయిన్ అలాట్మెంట్. ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో కనుక మీకు అనుకున్న కాలేజీలో అనుకున్న బ్రాంచ్లో కనుక సీట్ వస్తే వెళ్ళి ఆ కాలేజీలో రిపోర్ట్ చేసేయండి. లేదు ఇంకా బెటర్గా కావాలి అనుకుంటే అది ఓకే అనుకుంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇఫ్ ఓకే
నాకు సెకండ్ ఫేజ్లో ఏది రాలేదు, ఇది చాలు అనుకుంటే సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇంకా బెటర్ కోసం సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. అసలుకి నాకు ఏమీ అవసరం లేదు, ఇదే ఎనఫ్ అనుకుంటే అక్కడితో ఆగిపోండి. ఇక్కడ వచ్చింది అసలు నచ్చలే, మీరు రిపోర్ట్ చేయకుండా కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. దీని తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ ఫేజ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది, తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది? 3 ఫేజ్ల కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నేను సో అండ్ సో కాలేజ్లో రిపోర్ట్ చేశాను, అక్కడ నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చింది. సేమ్ అదే కాలేజీలో మనము మిగతా బ్రాంచెస్ అయినా సిఎస్సి రిలేటెడ్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. అది ఇంటర్నల్ స్లైడింగ్. దీనికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అప్లికబుల్. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే అవి కాలేజ్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ కింద ఫిల్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్స్ ఫిల్ చేసినప్పుడు దీనికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు. నెక్స్ట్, అప్పటికే మనకి కౌన్సిలింగ్లోనే సిఎస్సి రిలేటెడ్ అన్ని సీట్లు ఫిల్ అయిపోతాయి కాబట్టి ఈ సమయానికి మనకి సిఎస్సి రిలేటెడ్ టాప్ కాలేజీలో మిగులుతాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది మనకి కౌన్సిలింగ్కి సంబంధించిన స్టెప్స్. నెక్స్ట్, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. పే ట్యూషన్ ఫీ, కంప్లీట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ అదర్ ఫీజ్ స్పెసిఫైడ్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్. ఇది చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుంచుకోవాలి. టోటల్ ఫీజు పే చేయాలి ఫస్ట్ ఇయర్లో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 1 lakh రూపీ కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు 35,000 గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇచ్చింది, రిమైనింగ్ 65,000 రూపాయలు నేను ఒకేసారి పే చేయాలి, సింగిల్ పేమెంట్. అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత రాస్తుంటే అంత ఫీజు ఒకేసారి పే చేయాలి. ఈ పేమెంట్ చేసినప్పుడే మనకి అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. సార్ నేను ఇన్స్టాల్మెంట్ లాగా కడతాను, నో. ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్లో కట్టే ఫీ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి కడతాము, అక్కడి నుంచి ఆ ఫీజు కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనము ఫీజు అంతా కూడా సింగిల్ పేమెంట్లో పే చేయాల్సిందే. నెక్స్ట్, ఈ పేమెంట్ చేసినాను కానీ సార్ నాకు సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్లో వస్తే ఎలా? నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి 1,00,000 రూపాయల కాలేజీలో వచ్చింది కాబట్టి 65,000 కట్టినాం. ఇఫ్ ఒకవేళ మనకి 1,20,000 రూపాయల కాలేజీలో సీట్ అలాట్ అయింది, అప్పుడు ఆ ఎక్స్ట్రా డిఫరెన్స్ అమౌంట్ 20,000 పే చేయండి. లేదు మీకు నెక్స్ట్ టైము 80,000 రూపాయల కాలేజీలో సీట్ అలాట్ అయింది, మీకే డిఫరెన్స్ అమౌంట్ గవర్నమెంట్ రిఫండ్ చేస్తుంది. సో మీరు కట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, ఫర్దర్ కౌన్సిలింగ్లకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి దీని గురించి మీరు ఎలాంటి ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రిపోర్ట్ విత్ ఇన్ డెడ్ లైన్. మీకు అలాట్మెంట్ ఆర్డర్ మీద ఏదైతే డేట్ కన్ఫర్మ్ చేస్తారో, మెన్షన్ చేస్తారో, ఆ డేట్ లోపల మీరు ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి రిపోర్ట్ చేస్తే కాలేజ్ వాళ్ళు రిపోర్ట్ అని రాసుకుంటారు. ఇఫ్ ఒకవేళ మీరు ఇన్ టైంలో వెళ్ళకపోతే, వాళ్ళు రిపోర్ట్ అని రాయకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సబ్మిట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ప్రెజెంట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ కంప్లీషన్. కాలేజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. కొన్ని కాలేజ్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. డిపెండ్స్ ఆన్ కాలేజ్ కాబట్టి ఆ సమయంలో మీరు దాని ప్రకారం జాగ్రత్త పడండి. సో ఇవన్నీ కూడా మనకి కౌన్సిలింగ్కి సంబంధించిన సందేహాలు, డౌట్స్. ఇంకా మనకి ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే క్రమంలో సార్ నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, కొన్ని కాలేజీల ఫీజు ఎలా ఉంటుంది, ఆ కాలేజీల యొక్క యాక్చువల్ సిచ్యువేషన్ ఏంది, నిజంగా అక్కడ ప్లేస్మెంట్స్ బాగున్నాయా, ఫ్యాకల్టీ బాగున్నారా, ఇవన్నీ తెలుసుకోవాలని ఇంకా చాలామందికి ఉంటుంది. సో ఇలా డౌట్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి విద్యార్థులందరూ కూడా మే 23, 24 ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగే 15వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్కి రండి. మే 23, 24 2 days. ఇది ఫ్రీ ఎంట్రీ. ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి విద్యార్థి అక్కడికి రావచ్చు, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన వర్క్షాప్స్ కూడా అక్కడ జరుగుతాయి. ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, టాప్ కాలేజ్ ఏంది, అవన్నీ తెలుస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఆన్లైన్లోనే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సోషల్ పోస్ట్ అకాడమీ యాప్ ఉంది, ప్లే స్టోర్లో ఉంది, iOSలో ఉంది. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా మీరు సాధ్యమైన సమాచారాన్ని సేకరించవచ్చు. ఆల్ ది బెస్ట్. మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి తప్పిదాలు చేయొద్దు. ఆ చేసే క్రమంలో కేవలం 4 సంవత్సరాల ఇంజనీరింగే కాదు, రిమైనింగ్ 40 సంవత్సరాల మీ ఫ్యూచర్ కూడా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలలు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఒక మంచి భవిష్యత్తుని రూపొందించుకుంటారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.